Please do subscribe to Prajabheri News Channel. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 23వ తేదీ కాశ్మీర్ కోసం 1953లో బలిదానమైనటువంటి 23వ తేదీన బలిదానమైనటువంటి విషయం. మరి ఇవాళ జూలై 6వ తేదీ వారి జయంతి. ఈ 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా మరి అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణలో 5 లక్షల మొక్కలు 35,000 పోలింగ్ బూతుల్లో బూతుకు 10 చొప్పున మిగతా నాయకులు సానుభూతి పరులు అందరూ కలిసి 5 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. మరి రేపటి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ రకంగా ప్రతి పోలింగ్ బూత్కు 10 మొక్కల చొప్పున నాటేటువంటి లక్ష్యం మరి తీసుకోవడం జరిగింది. దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం నిర్మాణం జరిగిన తర్వాత, రాజ్యాంగంలో నెహ్రూ ఆలోచనతో అక్రమంగా చొప్పించినటువంటి ఆర్టికల్ 370 దానివల్ల ఈ దేశానికి కాశ్మీర్కు ఒక ప్రధానమంత్రి, మిగతా భారతానికి ఒక ప్రధానమంత్రి. కాశ్మీర్కు వేరే జెండా, భారతానికి మువ్వన్నెల జెండా, ఓన్లీ మిగతా భారత వారికి. ఇక్కడో రాజ్యాంగం, కాశ్మీర్కో రాజ్యాంగం. ఈ రకమైనటువంటి పరిస్థితులను మరి అక్కడికి పోతే వీసా తీసుకొని పోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఉంది. దీనికోసం బలిదానం ఇచ్చి మరి ఆ రోజు అనుమతిని రద్దు చేయించినటువంటి త్యాగశీలి శ్యామాప్రసాద్ ముఖర్జీ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి వారు స్థాపించిన జనసంఘానికి, భారతీయ జనతా పార్టీ మూలమైనటువంటి జనసంఘం ఏదైతే ఉన్నదో ఆ రోజటి నుంచి ఈ రోజటి వరకు కూడా ఆర్టికల్ 370 రద్దు గురించి పోరాటం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 5వ తేదీ 2019లో దానికి చరమగీతం పాడింది. ఇవాళ కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసీ కా బాప్ కా నినాదం మరి అవసరం లేనటువంటి పరిస్థితి. ఆక్రమిత కాశ్మీరు ఆక్రమిత కాశ్మీర్ కోసం మన పోరాటం కొనసాగుతుంది.